హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి నీట్ పీజీ 2024 కన్నర్ కోట మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎలిజిబిలిటీ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది ఇచ్చారు. సో ఈ పర్టికులర్ వీడియోలో ఈ మెరిట్ లిస్ట్కి సంబంధించిన అనాలిసిస్ మీకు చెప్తాను. అండ్ కాంపిటీషన్ ఎలా ఉంది, గుడ్ న్యూస్ ఏంటి, సో మీ ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో ఏ బ్రాంచ్ రావడానికి సో స్కోప్ ఉంది అండ్ దానికి విజన్ అప్డేట్ వెబ్సైట్ అనేది మీకు ఎలా యూజ్ అవుతుంది అనేది ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీ స్టేట్ ర్యాంక్ ఎలా తెలుసుకోవాలో చెప్తాను, మీ నేమ్ ఎలా చెక్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. సో ఇప్పటి నుంచి మన ఛానల్లో తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఛానల్ని ఫాలో చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. అక్కడ మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటారు. సో దట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మాట్లాడుకోవచ్చు. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, అక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. లేదు సార్ మాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, కౌన్సిలింగ్ అర్థం అవ్వట్లేదంటే మీరు విజన్ అప్డేట్ మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వాలంటే 7893947228 అనే నెంబర్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. నార్మల్ కాల్స్ చేయకండి. సో మీరు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా మెంటర్షిప్కి సంబంధించిన మెసేజ్ అని వస్తుంది. సో దాని ప్రకారం మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పేమెంట్ చేసి గూగుల్ ఫామ్ ఫిల్ చేయండి. దాని తర్వాత మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్కి యాడ్ చేస్తారు. అండ్ విజన్ అప్డేట్ .in వెబ్సైట్ యాక్సెస్ ఇస్తారు. అండ్ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. ఓకేనా. సో విజన్ అప్డేట్ వెబ్సైట్ అనేది మీకు డేటా కోసం యూజ్ అవుతుంది. అండ్ వాట్సాప్ గ్రూప్ అనేది అప్డేట్స్ కోసం, డైలీ అప్డేట్స్ కోసం యూజ్ అవుతుంది. నా పర్సనల్ నెంబర్ అనేది మీకు ఏమైనా కౌన్సిలింగ్ రిలేటెడ్ డౌట్స్ ఉంటే నేను మీకు పర్సనల్గా సాల్వ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా మీకు మెంటర్షిప్లో ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇప్పుడు మనకు కన్వీనర్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు, ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు. సో నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్లో దాదాపు 30+ మెంబర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఆల్మోస్ట్ ఎక్కువ శాతంలో కూడా అదర్ కంట్రీలో ఎంబీబీఎస్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కన్నర్ కోటాకి నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సో రిమైనింగ్ క్యాండిడేట్స్ దాదాపుగా 3300+ క్యాండిడేట్స్తో మనకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది కంపారిటివ్లీ ఏపీతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది అనమాట. చాలా చాలా తక్కువ ఉంది. సో మనకు ఏపీలో 4500+ ఉంటే ఇక్కడ మనకు 3300, ఆల్మోస్ట్ ఏపీ కన్నా చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. అయితే ఇక్కడ మీరు ఏమేమి చెక్ చేసుకోవాలంటే, సో ఫస్ట్ ఇక్కడ ఈ పీడిఎఫ్లోకి వెళ్ళి సో మీ సీరియల్ నెంబర్ ఏంటి, మీ నీట్ ర్యాంక్ ఏంటి, మీ రూల్ నెంబర్ ఏంటి, మీ నేమ్ ఏంటి, మీ జెండర్ ఏంటి, క్యాస్ట్, మైనారిటీ అండ్ సర్వీస్ నాట్ సర్వీస్, సర్టిఫికేట్ రిమార్క్స్ అండ్ ఎలిజిబిలిటీ రిమార్క్స్ ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. సో మనకు ఎలిజిబుల్ ఫర్ హానబుల్ హైకోర్టు ఆర్డర్స్, హైకోర్టు ఆర్డర్ ప్రకారం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దాదాపుగా 200+ క్యాండిడేట్స్ ఉన్నారు. సో వీళ్ళకి ఏ బేసిస్లో ఎలిజిబిలిటీ తీసుకున్నారు అనేది తర్వాత వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు చెక్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ మెరిట్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ ర్యాంక్ కానీ, మీ రూల్ నెంబర్ కానీ, మీ నేమ్ కానీ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేస్తే ఇక్కడ సీరియల్ నెంబర్లో ఏదైతే వస్తుందో అదే మీ స్టేట్ ర్యాంక్, అది నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకే. సో ఇప్పుడు మీకు 28 డిసెంబర్ 2024 రేపు 4 PM వరకు మీకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే, నేమ్ కానీ, రూల్ నెంబర్ కానీ, ర్యాంక్ కానీ, జెండర్ కానీ, కేటగిరీ కానీ, మైనారిటీ స్టేటస్ కానీ, సర్వీస్ నాన్ సర్వీస్లో కానీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే knrpg@gmail.comకి సో దాని యొక్క సర్టిఫికేట్స్తో మీరు అప్లికేషన్ చేస్తే, అంటే మెయిల్ చేస్తే, సో రేపు ఇచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్లో సో మీకు చేంజెస్ చేసి ఇచ్చేస్తారు. ఆల్మోస్ట్ కన్వర్ కోటాలో ఉన్న ప్రొవిజనల్ లిస్ట్కి ఫైనల్ మెరిట్ లిస్ట్కి ఎలాంటి డిఫరెన్స్ ఉండదు. ఇదే 300+ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే మెరిట్ లిస్ట్లో ఉంటారనమాట. ఓకేనా. సో వీళ్ళే ఆల్మోస్ట్ మెరిట్ లిస్ట్లో ఉంటారు. సో కాబట్టి మీ స్టేట్ ర్యాంక్ ఏంటి, అండ్ ఇందులో మీరు ఓసీలో ఎంతమంది ఉన్నారు, బీసీబీలో మీ ర్యాంక్ ఏంటి, ఫీమేల్లో మీ ర్యాంక్ ఏంటి, అండ్ ఈ టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకు ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి, ఎలా చెక్ చేస్తారు, మరి ఆ చెక్ చేసుకునే ప్రాసెసే ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో ఫస్ట్ మీకు గుడ్ న్యూస్ అని చెప్పాను కదా. గుడ్ న్యూస్ ఏంటంటే 3300+ అప్లికేషన్స్ ఉన్నాయి. ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేస్తే చాలా తక్కువనే ఉన్నాయి. అవి ఏంటి, ఎలా ఉంది అనేది చెప్తాను. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు ప్రీవియస్ ఇయర్లో ఒకవేళ కట్ ఆఫ్ని మ్యాప్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ ఓయూ క్యాండిడేట్స్తో మాత్రమే మ్యాప్ చేసుకోవాలి. ఏయు, ఎస్వియు, నాన్ లోకల్ ఈ స్టేటస్ లేదు, 15% రిజర్వేషన్ లేదు. కంప్లీట్గా ఈ 3300+ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లోకల్ క్యాండిడేట్స్. 100% ఆఫ్ కన్నర్ కోటా సీట్స్ ఎలిజిబుల్ ఫర్ దిస్ క్యాండిడేట్స్ ఓన్లీ. ఓకేనా. ఈ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. సో కాబట్టి మీరు ప్రీవియస్ ఇయర్లో కంపేర్ చేసుకుని దేంతో ఉండాలి, కంప్లీట్గా ఓయూ క్యాండిడేట్స్తో మాత్రమే కంపేర్ చేసుకుని ఉండాలి. దాంతోపాటు నాన్ లోకల్ సీట్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఇంకా కట్ ఆఫ్ అనేది తగ్గడానికి అయితే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇప్పటికే కన్నర్ కోట రౌండ్ 1, రౌండ్ 2 వరకు
సో తెలంగాణ స్టూడెంట్స్ వెళ్ళి ఉంటారు కాబట్టి సో వాళ్ళ వల్ల కూడా కొంచెం కాంపిటీషన్ తగ్గడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ రిజిగ్నేషన్ టైం ఇంకా ఉంది కాబట్టి ఆ లోపు మనకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 3 రిజల్ట్ వచ్చే లోపు స్టేట్ లో రిజల్ట్ ఇచ్చి కూడా ఆల్ ఇండియా కోటా రిజల్ట్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా అనాలిసిస్ చూద్దాం. ఆ గుడ్ న్యూస్ ఏంటో చెప్తాను. అండ్ ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 2024ని 2023తో మ్యాప్ చేస్తున్నా. సో ఆ మ్యాపింగ్ ప్రాసెస్ చెప్తాను చూడండి. సో ఆ మ్యాపింగ్ ప్రాసెస్ ఏంటి అంటే ఫస్ట్ నేను మెరిట్ లిస్ట్ లో ఉన్న టాప్ 1000 క్యాండిడేట్ ని తీసుకుంటున్నా. టాప్ 1000 క్యాండిడేట్ దగ్గర ర్యాంక్ ఎంత ఉంది అని చూస్తున్నా. సో టాప్ 1000 క్యాండిడేట్ దగ్గర ర్యాంక్ ఎంత ఉంది? 26K ఉంది. నాకు పేరు, రూల్ నెంబర్, క్యాస్ట్ వీటితో సంబంధం లేదు. నాకు కావాల్సింది స్టేట్ మెరిట్ 1000లో ఎంత ర్యాంక్ కావాలి? ఎంత ఉంది ర్యాంక్? 26,000 ఉంది. ఎక్కడ? 2024లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే సో మా విజన్ అప్డేట్ వెబ్సైట్లో ఓన్లీ ఓయూ క్యాండిడేట్స్ ఫిల్టర్ చేస్తున్నా. ఎందుకు సార్ ఓయూ వాళ్ళని ఫిల్టర్ చేస్తున్నానంటే ఓయూ వాళ్ళు మాత్రమే లాస్ట్ ఇయర్ లోకల్. ఇప్పుడు కేవలం లోకల్ రూల్సే ఉన్నాయి కాబట్టి నేను ఓయూతోనే ఫిల్టర్ చేస్తున్నా. సో ఓయూలో లాస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు? 3,456 మెంబర్స్ ఉన్నారు. కానీ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? 3,300+ మెంబర్సే ఉన్నారు. అంటే అప్లికేషన్ చేసే కాంపిటీషన్ తగ్గింది. నేను మీకు ఏం చెప్పాను? 2024లో సో 26,000 ఉంది. ఎక్కడ? స్టేట్ మెరిట్ 1000 దగ్గర. మరి ఇప్పుడు స్టేట్ మెరిట్ 1000 దగ్గర ఎంత ఉంది? సారీ, ఇది 2024లో 26K ఉంది ఈ ఇయర్. మరి లాస్ట్ ఇయర్ 26,000 స్టేట్ మెరిట్ దగ్గర ఓయూ లోకల్ మెరిట్ దగ్గర ఎంత ఉంది ర్యాంక్? 22,000 ఉంది. ఓకేనా? 22,000 ఉంది. అంటే 4,000 ప్లస్ ఉంది, పాజిటివ్లో ఉంది. 4,000 పాజిటివ్లో ఉంది. అంటే లాస్ట్ ఇయర్ 22,000 ర్యాంకర్కి ఎక్కడైతే సీట్ వచ్చిందో ఈ ఇయర్ 26,000 ప్లస్ కానీ 24 కానీ 25 కానీ క్యాండిడేట్కి సీటు రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే దాదాపుగా 4,000 ఓకేనా, 4,000 ర్యాంక్స్ ప్లస్లోనే తెలంగాణ మెరిట్ లిస్ట్ అనేది ఉంది. ఇది గుడ్ న్యూస్. కానీ ఎట్ ద సేమ్ టైం బ్యాడ్ న్యూస్ ఒకటి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు 22,000 వరకే మన క్యాండిడేట్స్ 1000 మంది ఉన్నారు టాప్లో ఆల్ ఇండియా లెవెల్లో. కానీ ఇప్పుడు 26,000 వరకు కూడా ఆల్ ఇండియా లెవెల్లో మన వాళ్ళు 1000 మెంబర్సే ఉన్నారు. అంటే ఆల్ ఇండియా కోటాకి మన వాళ్ళు వెళ్ళే సంఖ్య ఎక్కడైతే ఉంటుందో అది డ్రాప్ అవుతుంది. కానీ స్టేట్లో కట్ ఆఫ్ విషయంలో మాట్లాడుకుంటే స్టేట్లో ఎక్కువ ర్యాంక్స్ ఉన్నా కూడా బెటర్ సీట్ రావడానికి అయితే ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది మీకు ఎలిజిబిలిటీ అనమాట. అండ్ ఇంకొకటి, సార్ మాకు ఏ బ్రాంచ్లో ఏ కాలేజీలో ఎక్కడ సీట్ వస్తుంది సార్? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ ఏ మెంటర్ ఇండియాలో 1,00,000 రూపాయలు పెట్టి ఒక మెంటర్ మీరు హైర్ చేసుకున్నా కూడా ఆ మెంటర్ అయినా మీకు చెప్పే ప్రాసెస్ ఇలానే ఉండాలి. ఎవ్రీ ఇయర్ కాంపిటీషన్ అనేది కొత్తగా ఉంటుంది. ఓకేనా? యూజీ లాగా కాదు. ఎందుకంటే అన్ని ఎంబీబీఎస్ సీట్సే ఉంటాయి కాబట్టి పెద్దగా మనకు డిఫరెన్స్ అనిపించదు. కానీ పీజీ విషయానికి వచ్చేసరికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాంచెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాలేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్స్, ఏఐక్యూ, స్టేట్, కన్వర్ కోటా, మేనేజ్మెంట్ కోటా, సో S1, S2, S3, MQ1, MQ2, MQ3 ఇలా డిఫరెంట్గా ఉంటాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాస్ట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిడేట్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రయారిటీస్. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్. మీకు వచ్చే సీట్ ఏదైతే ఉందో మీ ముందున్న క్యాండిడేటే మీ సీట్ని డిసైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్ ఉంది, జనరల్ మెడిసిన్ సీట్ ఉంది, పీడియాట్రిక్స్లో ఒక సీట్ ఉంది, లాస్ట్ ఇయర్ బీసీబీలో ఉంది. ఈ ఇయర్ ఆ సీట్ బీసీబీలో ఉంటుందన్న గ్యారంటీ ఉండదు. బీసీసీ ఉండొచ్చు, బీసీడి ఉండొచ్చు, బీసీఈ ఉండొచ్చు, బీసీఏ ఉండొచ్చు, బీసీబీ ఉండొచ్చు, బీసీసీ ఉండొచ్చు, సారీ ఓసీ ఉండొచ్చు. ఏ క్యాస్ట్ అయినా ఉండొచ్చు. అది జనరల్ అయి ఉండొచ్చు, ఫీమేల్ అయి ఉండొచ్చు. సో కాబట్టి ఇలా మారుతుంది. కాబట్టి మీకు ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో అది జస్ట్ ఓకేనా, అది జస్ట్ మీకు రెఫరెన్స్ పర్పస్లో మాత్రమే యూజ్ అవుతుంది అనమాట. ఓకే? సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ 1000 మెరిట్ దగ్గర ఏ క్యాస్ట్ క్యాండిడేట్ ఉన్నాడు? బీసీఏ ఫీమేల్ అమ్మాయి ఉంది. మరి ఈ ఇయర్ ఎవరున్నారు? ఓసీ మేల్ క్యాండిడేట్ ఉన్నాడు 1000 మెరిట్ దగ్గర. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు నాకు ఏం కావాలి? 1000 మెరిట్ దగ్గర బీసీఏ ఫీమేల్ క్యాండిడేట్ ఉన్నాడు. సో కాబట్టి నేను ఇప్పుడున్న మెరిట్ లిస్ట్లో నేను ఎక్కడ చెక్ చేసుకుంటున్నా అంటే సో కొంచెం అప్ అయినా డౌన్ అయినా 1000 మెరిట్కి అప్ అయినా డౌన్ అయినా చెక్ చేస్తున్నా. ఎక్కడ చెక్ చేస్తున్నా? బీసీఏ ఎక్కడున్నాడు క్యాండిడేట్? 996 దగ్గర ఉన్నాడు. ఓకేనా? సో ఈ 996 ర్యాంకర్, ఓకేనా, బీసీఏ ఈ 996 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని లాస్ట్ ఇయర్లో ఉన్న బీసీఏ
1000 ర్యాంక్ దగ్గర మ్యాప్ చేస్తున్నా. ఎందుకంటే సో ఈ 1000 ర్యాంక్కి 996 దగ్గరలో ఉంది. అండ్ బీసీఏ మ్యాప్ అవ్వాలి, ఫస్ట్ మనకు బీసీఏ కలవాలన్నమాట. సో బీసీఏ కలిసి ఈ క్యాండిడేట్ సంబంధించి ఎక్కడెక్కడ సీట్లు వచ్చినాయి ప్రీవియస్ ఇయర్లో చూస్తున్నా. సో ప్రీవియస్ ఇయర్ అక్కడ వ్యూ మీద క్లిక్ చేస్తే సో ఈ క్యాండిడేట్కి ఎక్కడ వచ్చింది, జనరల్ మెడిసిన్ వచ్చింది. ఎక్కడ వచ్చింది చూడండి, డైరెక్ట్ జనరల్ మెడిసిన్. సో మనకు పట్నం మహేంద్ర రెడ్డిలో వచ్చింది. ఎక్కడ ఫస్ట్ రౌండ్లో వచ్చింది, సెకండ్ రౌండ్కి అప్గ్రేడ్ అయింది, థర్డ్ రౌండ్కి అప్గ్రేడ్ అయింది, ఫోర్త్ రౌండ్కి అప్గ్రేడ్ అయింది. ఓకేనా. సో ఈ క్యాండిడేట్కి జనరల్ మెడిసిన్ 22,000 ఉంటే వచ్చింది. అదే ఇప్పుడు క్యాండిడేట్కి 26,000 ఉన్న బీసీఏకి రావడానికి ఛాన్స్ అనేది ఉంది. సార్ మరి ఇది ఎగ్జాక్ట్ తెలుస్తుందా సార్ అంటే, ఇప్పుడు ఎలా ఫిల్టర్ చేయాలి మళ్ళీ అంటే 1 to 1000 వరకు, ఓకేనా, 1 to 1000 వరకు బీసీఏ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు 2023లో, సో 2024లో ఎంతమంది ఉన్నారు, ఇలా మనం ఫిల్టర్ చేస్తూ చెక్ చేసుకుంటూ ఒక్కొక్కరిని చెక్ చేసుకుంటూ రావాలి. ఓకేనా. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రీవియస్ ఇయర్లో 1000 ర్యాంకర్కి ఈ ఇయర్లో ఉన్న 996 ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో 26,000 దగ్గర జనరల్ మెడిసిన్ అనేది ప్రైవేట్ ఏ క్యాట్లో సీట్ రావడానికి పాసిబిలిటీ ఉంది. సార్ మరి ఇవి ఎలా తెలుసుకోవాలి సార్, మేము ఎలా తెలుసుకోవాలి సార్ మాకంటే, మీకు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ ఉండాలి. మీకు డిస్క్రిప్షన్లో visionupdate.in వెబ్సైట్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మీరు 1000 రూపీస్ పే చేసి న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు వెబ్సైట్ యాక్సెస్ అనేది ఇస్తాము. ఆ వెబ్సైట్ యాక్సెస్ని యూజ్ చేసుకొని మీరు ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను, మనం 26,000 అంటే టాప్ 1000 ర్యాంకర్ దగ్గర బీసీఏ క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారో ఫిల్టర్ చేయాలి. సో కాబట్టి నేను ఏం చేస్తున్నా, 2023 నీట్ పీజీ ఓయూ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటున్నా, అదర్ స్టేట్ క్యాండిడేట్స్ తీసుకోవట్లేదు. ఎందుకంటే అదర్ స్టేట్ క్యాండిడేట్స్ ఈ సంవత్సరం మనకు స్టేట్లో ఎలిజిబుల్ కాదు కాబట్టి. ఫ్రమ్ మెరిట్ 1 నుంచి నాకు ఎంత మెరిట్ కావాలి, 1000 మెరిట్ కావాలి. సో 1000 మెరిట్లో నాకు ఎవరు కావాలి, బీసీఏ క్యాండిడేట్స్ కావాలి. సో ఇప్పుడు నేను ఫిల్టర్ చేస్తున్నా నాకు ఎంతమంది వచ్చారు, 22,000 మెంబర్స్ వచ్చారు. ఓకేనా. సో 22,000 మెంబర్స్ మనకు రావడం జరిగింది. సో 22,000 మెంబర్ దగ్గర ఏం చూపించాను, సో 22,000 మెంబర్స్ వచ్చారు. సారీ, ఎందుకు అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ అందరు క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు కాబట్టి సో వీళ్ళ 1906 ర్యాంక్ ఏదైతే ఉందో ఇది ఓవరాల్ స్టేట్ ర్యాంక్ ఎస్వియు ఏయు నాన్ లోకల్ క్యాండిడేట్స్ కలిపి. కానీ వీళ్ళ యొక్క ఓయూ ర్యాంక్ మాత్రం 1000. సో కాబట్టి మనం 1000 ర్యాంక్నే ఫిల్టర్ చేసుకోవాలి, ఓయూ మాత్రం ఫిల్టర్ చేసుకోవాలి. అలా ఫిల్టర్ చేసుకున్నప్పుడు ఓయూ ర్యాంక్ 1000, కానీ ఓవరాల్ స్టేట్ మెరిట్ 1906 అనమాట. సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన, ఇక్కడ మీరు బ్లూ లింక్ మీద క్లిక్ చేసినా కూడా ఇక్కడ మీకు డీటెయిల్స్ ఉంటాయి అనమాట. సో డీటెయిల్స్ ఏంటి, సో మనకు ఓవరాల్ ర్యాంక్ ఇది, స్టేట్ మెరిట్ 1906 అది అందరినీ కలుపుకొని, కానీ లోకల్ మెరిట్ 999. ఓకేనా. సో ఈ క్యాండిడేట్ ర్యాంక్ అనమాట. సో ఇలా మీరు చెక్ చేసుకుంటే సో ఈ ర్యాంకర్ని మీరు ఈజీగా చూసుకోవచ్చు. సో ఈ ర్యాంకర్కి ఎక్కడ వచ్చింది, టాప్ 50 బీసీఏ క్యాండిడేట్స్లో మనకు జనరల్ మెడిసిన్ డాక్టర్ పట్నం మహేంద్ర రెడ్డిలో వచ్చింది. సో ఇప్పుడు మీరు టాప్ 50 బీసీఏలో ఉంటే మీకు కూడా జనరల్ మెడిసిన్ రావడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి ఇంకా ఎక్కువగా. ఓకేనా. ఇంకా కొంచెం మంచి కాలేజ్ రావడం కూడా ఛాన్స్ ఉన్నాయి, ఎందుకంటే నాన్ లోకల్ క్యాండిడేట్స్ అనే వాళ్ళు లేరు కాబట్టి. సో దాదాపుగా మనకు 3,456 మెంబర్స్ లాస్ట్ ఇయర్ ఉంటే ఇప్పుడు 3,300 మెంబర్సే ఉన్నారు. అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ లేరు. అండ్ 15% యూఎన్ఆర్ సీట్స్ కూడా సో స్టేట్కి యాడ్ అవుతాయి కాబట్టి సో ఇది తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది గుడ్ న్యూసే. బెటర్ ర్యాంక్స్ అంటే ఎక్కువ ర్యాంక్స్ ఉన్నా కూడా మీకు మంచి కాలేజీలలో సీట్స్ మంచి బ్రాంచెస్లో రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది మీరు విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ని యూజ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్స్ మీకు తెలుగులోనే 2 ఉన్నాయి, అవి మేమే డెవలప్ చేసాము. మీకు ఇండియాలో ఎంత పెద్ద వెబ్సైట్ అయినా మీకు ఇలా మెరిట్ లిస్ట్తో మ్యాప్ చేయడానికి ఎక్కడ డాటా అనేది ఉండదు. సో ఎందుకు ఉండదు అని అంటే ఇప్పుడు చూడండి, టాప్ ర్యాంకర్ ఉన్నారు కదా లాస్ట్ ఇయర్, సో ఈ టాప్ ర్యాంకర్ యొక్క డీటెయిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకేనా. ఆల్ ఇండియా కోటాలో జాయిన్ అయ్యాడా, స్టేట్లో జాయిన్ అయ్యాడా, ఎక్కడ జాయిన్ అయ్యారు అనేది. అండ్ 2024 డాటా ఏదైతుందో దీన్ని కూడా త్వరలో మీకు అప్డేట్ చేసి నేను మళ్ళీ కంప్లీట్ వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో అందరికి ఆల్ ద బెస్ట్. నీట్ పీజీ తెలంగాణ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీకు తొందరలో మీకు ఆల్ ఇండియా కూడా రౌండ్ 3 అయ్యేలోపు స్టేట్లో ఫటాఫట్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ చేస్తారు. అండ్ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో మీ సపోర్ట్ ఉంటే మేము ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్కి సంబంధించి డేటా అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. సో మీ సపోర్టే ఉండాలి. మీకు నచ్చితేనే వాట్సాప్లో మెసేజ్ చేయండి మెంటర్షిప్ కోసం, లేకపోతే చేయకండి. సారీ. థ్యాంక్ యూ.